ప్రభువైన యొక్క ప్రశస్తమైన నామంలో హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 18వ అధ్యాయము 20, 21, 22 వచనాలను చదువుకుందాం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకొందునని ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచి ఉండెను. 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన అక్కడ 40 మంది అయినను నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అతడింకను ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయకుందునని చెప్పగా అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడిదను. ఒకవేళ అక్కడ 30 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అందుకు అతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించి తిని ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు, ప్రభువు కోపపడిన ఎడల నేను ఇంకొక మారి మాట్లాడిదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయకుందునెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, దేవుడైన యెహోవా సొదొమ గొమొర్రా పట్టణముల యొక్క పాపము బహుఘోరమైనదిగా కనబడుతుంది. వారు చెడిపోయినటువంటి వారుగా కనబడుతున్నారు అని లేఖనము సెలవిస్తూ ఉన్నప్పుడు ఈ విషయాన్ని అబ్రహాముతో పంచుకున్నట్లుగా లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని అబ్రహాము దేవునితో ఒక విజ్ఞాపన చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఈ లేఖన భాగంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ అబ్రహాము సొదొమ పట్టణము గురించి, గొమొర్రా పట్టణము గురించి దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనకి కనబడుతుంది. ప్రార్థన వేరు, విజ్ఞాపన అనేది వేరు. ప్రార్థించలేనటువంటి వ్యక్తి విజ్ఞాపన అనే దానిని చేయలేడు. ప్రార్థన అనుభవం కలిగినటువంటి వారు విజ్ఞాపన చేయటానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రార్థన అనేది ప్రాముఖ్యమైనటువంటిదే. ప్రార్థించటం అనేటటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి అంశం. కానీ ప్రార్థనలో స్వార్థం అనేటటువంటిది, లాభం అనేటటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. కారణం, ప్రార్థన అనేది మనము మన నిమిత్తమై దేవునికి చేసేటటువంటి విన్నపం అయి ఉన్నట్లుగా లేఖనాలను మనం గమనిస్తాం. ప్రార్థన అనేది మన అవసరతల నిమిత్తమై దేవునితో మాట్లాడటం, మనకున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, శ్రమలను గురించి దేవునితో మాట్లాడటం, లేదా మనకున్నటువంటి సమస్యలను దేవునితో చెప్పుకోవటం అనే దానిని ప్రార్థన అని అన్నారు. అయితే ఇతరుల నిమిత్తమై చేసేదానిని, ఇతరుల యొక్క సమస్యల నిమిత్తమై దేవునికి మొరపెట్టటాన్ని లేదా దేవునికి ప్రార్థించటాన్ని, ఇతరులకు ఉన్నటువంటి కష్టాలను గురించి, ఇరుకులను గురించి, ఇబ్బందులను గురించి, సమస్యలను గురించి, లోటుపాట్ల గురించి
సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులను గురించి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను గురించి మనము ఇతరుల పక్షముగా చేసేటటువంటి ప్రార్థనను విజ్ఞాపన ప్రార్థన అని అన్నారు. కాబట్టి ఇక్కడ అబ్రహాము దేవునితో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అది సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజల పక్షముగా, ప్రజల యొక్క రక్షణ కొరకు, విమోచన కొరకు, విడుదల కొరకు అబ్రహాము దేవుని సన్నిధిలో బహు వినయముతో ప్రార్థన చేస్తున్నట్లుగా లేఖనాలను మనం చూస్తూ ఉంటాం. చాలామంది ఈ వాక్య భాగాన్ని ఇలా వర్ణిస్తూ ఉంటారు. ఏమని అంటే, అబ్రహాము స్వార్థంతోనే ఈ ప్రార్థన చేశాడు అని కొంతమంది సంబోధిస్తూ ఉంటారు. కానీ ఏంటి ఈ ఈ ఈ యొక్క సంబోధన కారణం ఏంటి? ఈ అబ్రహాముకు ఇందులో ఉన్నటువంటి స్వార్థం ఏంటి అని గనుక మనం ఆలోచన చేస్తే చాలామంది ఈ విషయాన్ని గురించి అబ్రహాము స్వార్థంతో ప్రార్థన చేశాడు అని అంటారు. ఏంటి అని అంటే, లోతు తన యొక్క కుటుంబము అక్కడ నివాసం ఉంది కాబట్టి లోతు కొరకు, తన కుటుంబం కొరకే అబ్రహాము ఈ ప్రార్థన చేశాడు అనని చాలామంది అంటూ ఉంటారు. కానీ దేవుని వాక్య లేఖనాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే అది నిజమే అయితే గనుక దేవుడు లోతు కొరకు, లోతు కుటుంబం కొరకు మాత్రమే ప్రార్థన చేసేవాడు. లోతు కుటుంబాన్ని మాత్రమే ఆ యొక్క దేవుని ఉగ్రత నుండి, దేవుని యొక్క కోపం నుండి తప్పించమని ఒకవేళ అబ్రహాం ప్రార్థన చేసేవాడని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. కానీ అబ్రహాము అలా చేయలేదు. తన యొక్క కుటుంబం కొరకు ప్రార్థించలేదు, కానీ ఆ దేశంలో ఉన్నటువంటి లేదా సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరి రక్షణ కొరకు, ప్రజలందరూ కూడా దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడాలి, కాపాడబడాలి అనే ఉద్దేశంతో నిస్వార్థపరుడై భారభరితమైనటువంటి హృదయంతో ప్రార్థన చేసినట్లుగా లేఖనాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం, మన నిమిత్తమై మనం చేసేటటువంటిది ప్రార్థన, ఇతరుల నిమిత్తమై చేసేది విజ్ఞాపన ప్రార్థన అని లేఖనాల్లో మనకి కనబడుతూ ఉంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ రకమైన ప్రార్థనలు నిస్వార్థముతో నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థించటం అనేటటువంటి దానిని మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అబ్రహాము ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు అని గనుక మనం ఆలోచన చేస్తే, దేన హృదయం కలిగినటువంటి వాడిగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటాడు 18వ అధ్యాయము 27వ వచనంలో అంటున్నాడు, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను అని చెప్తూ ఉన్నాడు. చూడండి, తనను తాను దేవుని ఎదుట తగ్గించుకుని వినయ భావంతో దేన మనస్సు కలిగినటువంటి వాడై ఆయన ప్రార్థన చేస్తూ ఉండటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఇతరుల కొరకు దేవుని ఎదుట ప్రార్థించేటప్పుడు, మొరపెట్టేటప్పుడు అబ్రహాము చాలా దీన మనసు కలిగిన వాడై తనను తాను దేవుని ఎదుట ఎంతో తగ్గించుకొని వినయ భావంతో దేవుణ్ణి బ్రతిమలాడటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు మన కుటుంబం కొరకు మనం ప్రార్థించుకోవటమే కష్టతరమైపోతున్నటువంటి దినాలలో మనం ఉన్నాం. నిజంగా మన కుటుంబంలో భర్త నిమిత్తం, భార్య నిమిత్తం, పిల్లల నిమిత్తం, తల్లిదండ్రుల నిమిత్తం, తోడబుట్టిన వారి నిమిత్తం, అన్నదమ్ముల నిమిత్తం, అక్కచెల్లెల నిమిత్తమై మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించలేనటువంటి వారంగా, విజ్ఞాపన చేయలేనటువంటి వారంగా ఉంటున్నటువంటి దినాల్లో మనం గడుపుతున్నాం. కానీ అబ్రహాముకు ఉన్నటువంటి మనస్సు ఏంటి అని అంటే, టోటల్గా అక్కడ ఉన్నటువంటి సొదొమ గొమొర్రా పట్టణములలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క రక్షణ నిమిత్తమై అతడు వినయ భావంతో, భారభరితమైనటువంటి హృదయముతో నశించిపోతున్నటువంటి వారి పక్షముగా దేవుణ్ణి బ్రతిమలాడుతున్నట్లుగా, యాచన చేస్తూ ఉన్నట్లుగా, చూడండి ప్రభువుని వేడుకుంటూ ఉన్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేసేటటువంటి విషయం ఏంటి అనంటే, దైవజనుడిగా చెప్తున్నాను, నీవు ఖచ్చితంగా నీ యొక్క స్వజనుల నిమిత్తమై, లేదా నీ గ్రామము నిమిత్తమై, నీ యొక్క కుటుంబీకుల నిమిత్తమై, నీ స్వజనుల నిమిత్తమై నీవు ప్రార్థించవలసినటువంటి బాధ్యత కలిగిన వాడుగా ఉన్నావు. ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి, బాధ్యత కలిగి, అనుదినము మానక నిత్యము ప్రభు సన్నిధిలో దీన మనస్సు కలిగిన వారై మనల్ని మనం తగ్గించుకుని వినయ భావంతో
ప్రభు ఎదుట మొరపెట్టేటటువంటి వారముగా ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే చాలా చాలా పట్టుదలతో అతడు ప్రార్థిస్తున్నాడు. మీరు గమనించండి, మొదట తను తాను తగ్గించుకుని దేన మనసుతో ప్రార్థిస్తున్నాడు. వినయంగా ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు. చాలా మర్యాదగా, చాలా చాలా అంటే చాలా దేన మనసు కలిగి ప్రాధేయపడుతూ ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే పట్టు విడవకుండా అతడు ప్రార్థించేస్తున్నాడు. చూడండి, మొదట ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే నీవు ఆ పట్టణాన్ని కాపాడు అని చెప్పి ప్రార్థన చేసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. అలాగే రెండవదిగా అతడు ప్రార్థన చేసేటప్పుడు ఒకవేళ ఆ పట్టణంలో 40 మంది నీతిమంతులు ఉన్న యెడల ఆ పట్టణాన్ని కాపాడవా అని అబ్రహాము ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ పట్టణంలో 50 మంది కాదు కదా, 40 మంది నీతిమంతులు కూడా లేరు. ఒకవేళ ఆ పట్టణంలో 40 మంది నీతిమంతులు ఉన్నట్లయితే నేను ఆ పట్టణాన్ని ఖచ్చితంగా నేను నశింపకుండా కాపాడుతానని చెప్పా. కానీ చూడు, అబ్రహాము పట్టు విడవనటువంటి వాడిగా మరలా అడుగుతున్నాడు, అయ్యా ఒకవేళ 40 మంది లేకపోవచ్చు, ఒకవేళ 30 మంది మాత్రమే ఆ దేశంలో ఆ పట్టణంలో నీతిమంతులు ఉండుండొచ్చు. ఆ 30 మంది నీతిమంతులను బట్టి నీవు ఆ పట్టణాన్ని నాశనం చేయకుందువా అని అడిగినప్పుడు దేవుడనే యెహోవా అంటున్నాడు, ఆ పట్టణంలో 30 మంది నీతిమంతులు కూడా లేరు అని చెప్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి ప్రియ సహోదరి సహోదరుడా, అయినా కానీ అబ్రహాము పట్టు విడవకుండా, పట్టు వదలకోకుండా దేవుని ఎదుట ఎలా ప్రార్థిస్తున్నాడంటే, మరొక 10 మంది ఒకవేళ తగ్గితే, అంటే ఒక 20 మంది మాత్రమే ఆ పట్టణంలో ఒకవేళ నీతిమంతులు ఉంటే, ఆ 20 మంది నీతిమంతులను బట్టి నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేయకోకుండా ఉందువా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ప్రభుని బ్రతిమలాడుతున్నాడు, వేడుకుంటా ఉన్నాడు, వినయభావంతో అడుగుతున్నాడు. అప్పుడు దేవుడని యెహోవా అంటున్నాడు, ఆ పట్టణంలో నిజంగా 20 మంది నీతిమంతులు ఉన్నట్లయితే నేను ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను అని చెప్పి దేవుడని యెహోవా చెప్పినప్పుడు లేఖనాల్లో మనం చూస్తాం, అబ్రహాము పట్టు విడువలేదు. గమనించాలి, ఇన్నిసార్లు నేను ప్రభువుని అడిగాను కదా, ప్రభు కాదన్నారు కదా, ప్రభు లేరన్నారు కదా, నేను ఇక ఈ విషయాన్ని విడిచిపెడదాం అని 50 మంది దగ్గర అనుకోలేదు, 40 మంది దగ్గర అనుకోలేదు, 30 మంది దగ్గర అనుకోలేదు. చూడండి, 20 మంది దగ్గర కూడా అనుకోలేదు. కానీ అబ్రహాం మరొకసారి అంటున్నాడు, మరలా దేవుణ్ణి అడుగుతున్నాడు, పట్టు విడవకోకుండా ప్రభుని అడుగుతున్నాడు, అయ్యా ఒకవేళ ఆ పట్టణంలో 10 మంది నీతిమంతులు మాత్రమే ఉన్నారేమో, ఒకవేళ 10 మంది నీతిమంతులే ఉంటే ఆ 10 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడు అని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అని మనం ఆలోచన చేస్తే, దేవుని ఎదుట పట్టు విడవనటువంటి, మానక విడువక ప్రార్థిస్తున్నట్లుగా లేఖనాల్లో మనకి ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రార్థనలో చూడండి, పట్టు విడువని రీతిలో ప్రార్థించాలి, విడువక ప్రార్థించేయాలి, విసుగక ప్రార్థించేయాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఏ విషయంలోనైనా మనకు న్యాయం కావాలి, ఫలము కావాలి, ప్రతిఫలం కావాలి, దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒక మేలు పొందాలి అని అంటే పట్టుదలతో ప్రార్థించేటటువంటి స్వభావం మనకు ఉండాలి. మనం యాకోబు పట్టు విడవని ప్రార్థన జీవితాన్ని కలిగిన వాడిగా మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. అతడు ఎబ్బోకు రేవులో దేవునితో కూడా పెనుగులాడినటువంటి వ్యక్తిగా, రాత్రంతా కూడా పోరాడినటువంటి వ్యక్తిగా, విడువక ఆయన పాదాలను పట్టుకుని విడవకోకుండా ప్రార్థించినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. ఎప్పుడైతే యాకోబు ఆ రీతిగా పట్టు విడవకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో, దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా దీవించి ఆశీర్వదించినట్లుగా లేఖనాలలో మనం చూస్తూ ఉంటాం. అలాగే లేఖన భాగాలను మనం గమనించినట్లయితే ఇక్కడ చాలా సుస్పష్టంగా కనపడుతూ ఉంది, అబ్రహాము కూడా పట్టు విడువనటువంటి వాడిగా, గట్టిగా దేవునిని గట్టిగా పట్టుకుని సొదొమ గుమ్మర పట్టణముల పక్షముగా విజ్ఞాపన చేస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ విషయం నిమిత్తం, ఏ సమస్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు, కానీ ఆ విషయంలో నీవు దేవుని సన్నిధిలో పట్టు విడువక ప్రార్థించాలి అని
ప్రభు పేరట నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. లేఖనాలలో మరొక మాట మనం చూసినట్లయితే అబ్రహాము ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎడతెగని ప్రార్థన చూడండి, 50 మంది ఉన్నట్లయితే అని అంటున్నాడు. తర్వాత 40 మంది ఉన్నట్లయితే అంటున్నాడు. తర్వాత 30 మంది ఉన్నట్లయితే అని అంటున్నాడు. తర్వాత 20 మంది ఉన్నట్లయితే అని అన్నాడు. తర్వాత 10 మంది ఉన్నట్లయితే అని చెప్తూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తే ఎడతెగని ప్రార్థన చేస్తున్నట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. మనం ఏదైనా ఒక అంశం నిమిత్తం ఒకసారి ప్రార్థన చేస్తాం, లేక 2 సార్లు ప్రార్థన చేస్తాం, 3 సార్లు ప్రార్థన చేస్తాం, లేదా ఒక 10 సార్లు మనం ప్రార్థన చేస్తాం. ఇక అది జరగనప్పుడు దాన్ని విడిచిపెట్టేటటువంటి వారుగా, ఇక ఆ విషయాన్ని ప్రార్థించటాన్నే మానుకునేటటువంటి వారుగా మనం ఉంటాం. కానీ అబ్రహాము అలా కాదు. ఆయన మానకుండా, ఎడతెగకుండా ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా లేఖనాలలో మనం చూస్తాం. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని వాక్యాన్ని బట్టి నేను మీతో చెప్పేటటువంటి విషయం ఏంటి అనంటే, నువ్వు చేసే ప్రార్థన అనేటటువంటిది ఎడతెగనిదిగా ఉండాలి. ఎడతెగని ప్రార్థన అనుభవంలోనికి మనం రావాలి. ఆఖరిగా నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే, అబ్రహాము సొదొమ గొమొర్రా పట్టణముల నిమిత్తమై చేసినటువంటి ఈ విజ్ఞాపన అనేటటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిదిగా మనకు కనబడుతుంది. మన నిమిత్తమై మనం చేసుకునేటటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది స్వార్థపూరితమైనటువంటిదిగా కనబడుతుంది. కానీ ఇతరుల యొక్క రక్షణ నిమిత్తమై చేసేటటువంటి ప్రార్థన నిస్వార్థముతో కూడినటువంటి ప్రార్థనగా అది కనబడుతూ ఉంది. ఇక్కడ అబ్రహాము ఇతరుల క్షేమ నిమిత్తమై, ఇతరుల రక్షణ నిమిత్తమై చూడండి ప్రార్థించినటువంటి సందర్భంలో దేవుడు అబ్రహాము ప్రార్థన ఒకవేళ ఆ పట్టణ నిమిత్తమై అంగీకరించకపోయినప్పటికీ కూడా లోతును తన కుటుంబాన్ని మాత్రం ఆ పట్టణం నుండి తప్పించినట్లుగా, కాపాడినట్లుగా లేఖనాలలో మనం చూస్తాం. ఆ రీతిగా మీరు కూడా ప్రభు ఎదుట మానక, విడవక ప్రార్థించేటటువంటి అనుభవంలో ఉండాలని ప్రభు పేరట నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, కనికర సంపన్నుడా, దయావాత్సల్యం కలిగిన వాడా, మీ కొందనాలు స్తోత్రాలనైనా. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ ఉపవాస ప్రార్థన కూడికలోనైనా మీరు ఇంతవరకు మాతో కూడా ఉన్నందుకు స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రార్థన అంటే ఏంటి, విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటి అనే విషయాన్ని మీరు మాకు తెలియచేశారు. ప్రార్థనలో మమ్మల్ని మేము తగ్గించుకుని దీన మనసుతో ప్రార్థించాలని మీరు మాకు తెలియచేశారు. అలాగే ప్రభువా, ఎడతెగక ప్రార్థించాలి అని, ఆయన మానక ప్రార్థించాలి అని మీరు మాకు తెలియచేశారు. కాబట్టి ప్రభువా, మా ప్రార్థనల్లో ఇలాంటి అనుభవాన్ని కలిగి జీవించేటట్లుగా మీరు మమ్మల్ని ఆశీర్వదించమని, కృపలో వర్ధిల్ల చేయమని, నీ సన్నిధికి వచ్చినటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారందరి మీద నీ కనుదృష్టి నిలిపి నీ సన్నిధి కాంతిని, ముఖ కాంతిని బిడ్డలందరి మీద ప్రకాశింపచేసి నిత్యము నాయన సదాకాలము తోడై ఉంటానని వాగ్దానం చేసిన మా తండ్రి, సదాకాలం బిడ్డలకు తోడుగా ఉండి మేలు కలుగు దీవెనకరమైన మార్గాల్లో నడిపించమని మమ్మల్ని మీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సముఖం మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.